చేసే వారికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. అసలు ఏం జరిగిందంటే, కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి తనకు పెళ్ళైనా సరే వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి తనకు సహజీవనంలోనే కట్నం కావాలని వేధించడం మొదలెట్టాడు. ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే, ఆమె శరీరంపై గాయాలు చేసే వరకు వెళ్ళింది. ఇంకేముంది, సదరు వ్యక్తిపై కేసు పెట్టిందన్నమాట. ఆ వ్యక్తి కూడా ఏమనుకున్నాడు, మేము పెళ్లి చేసుకోలేదు కదా, మాకు ఎలా గృహహింస కేసు పెడితే మాకు గృహహింసే వర్తించదు అని అనుకున్నాడు. అలాగే హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఏమన్నా బాబు నువ్వు చేసింది చాలా తప్పు, మనోడు కేసు తోసుకొచ్చింది. అక్కడి నుంచి మనోడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, జస్టిస్ సంజయ్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఏం చెప్పిందంటే, నువ్వు చేసింది చాలా తప్పు, గృహహింసే, ఆమె భార్య అయినా అవసరం లేదు, గృహ సముదాయంలో జరిగే ఏ హింస అయినా సరే గృహహింస కేసు కింద వస్తుంది అని చెప్పింది. ఓవరాల్గా మహిళలను రక్షించడానికి ఈ చట్టం దీన్ని గృహహింస కేసు కింద కన్సిడర్ చేయొచ్చు అని చెప్పింది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది, ఓ మహిళ కేసు పెట్టగానే ప్రాథమిక విచారణ లేకుండా వెళ్ళి అరెస్టులు గట్రా చేయొద్దండి.